నమస్కారం. ఆత్మీయులైన స్నేహితులందరికీ మీ త్రిపుర ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ ప్రముఖ రచయిత అలపర్తి రామకృష్ణ గారు రచించిన పేగుబంధం 6వ భాగం. రోజులు గడిచిపోతున్నాయి. చదునుగా ఉండే కడుపు కొంచెం ఉబ్బెత్తుగా గుండ్రంగా మారుతుండడం గమనించింది సంపూర్ణ. దగ్గరలో సంతోష్ లేకపోవడం ఆమెను మరింత అసహనానికి గురిచేస్తూ ఉంది. అతన్ని ప్రేమించినప్పుడు ఎంతో అందంగా హుందాగా కనిపించేవాడు. అతనిని మరొకరితో పోల్చుకోవడానికి ఇష్టపడేది కాదు. అతన్ని ఇప్పుడు ద్వేషిస్తూ ఉంది. అదే వ్యక్తి ఇప్పుడు వికారంగా కనిపిస్తూ ఉన్నాడు. మనస్సు ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు గులాబీ మనోహరంగా కనిపిస్తుంది. చికాకుగా ఉన్నప్పుడు ఆ పువ్వుకున్న ముళ్ళే కనిపిస్తాయి. సంతోష్ ఏవో టాబ్లెట్స్ ఇచ్చాడు. అవేవి పనిచేసినట్లు లేదు. ఆదివారం నాడు ఇంటికి వెళ్ళినప్పుడు పాత పుస్తకాలు తిరిగేసింది. ఎప్పుడో అమ్మ కొన్న పుస్తకం కోసం వెతికింది. అట్ట చిరిగిపోయిన ఆ పుస్తకం గర్భధారణ శిశుజననం. ఎవరూ చూడకుండా సోమవారం దుర్గమ్మ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు బ్యాగులో పెట్టుకొని తెచ్చేసుకుంది. ఆ పుస్తకం చదివాక తను గర్భవతినేనని నిర్ధారించుకుంది. మరోసారి సంతోష్ను మనస్సులోనే నిందించింది. తన సమస్యలన్నింటికీ కారణం అతనే. దగ్గరలో ఉన్నట్లయితే ఈ సమస్య అధిగమించడానికి మార్గం చెప్పేవాడేమో. రాగిణితో వరంగల్లో కులుకుతూ ఉన్నాడు. ఎవరికి చెప్పాలి తనకు వచ్చిన కష్టం? తండ్రికి చెబితే ఆయన పరువు పోయిందని దిగులు పడతాడు. వెంటనే దుర్గమ్మ ఇంట్లో చేస్తున్న ఉద్యోగం మానేసి ఇంటికి తిరిగి వచ్చేయమంటాడు. అప్పుడప్పుడు సంతోష్ని కలుసుకునే అవకాశం ఉండదు. నాన్న ఎప్పుడూ అంటూ ఉండేవాడు, ముగ్గురు పిల్లల్లో సంపూర్ణ బంగారు కొండ, అందరికంటే తెలివైనది, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదురీదుతుంది, కష్టాలకు భయపడదు, సుఖం వచ్చిందని పొంగిపోదు, సంపూర్ణమైన వ్యక్తిత్వం పెద్దదానిది అని. పెద్దగా ఏడవాలనిపించింది ఆమెకు. సావేరికి చెబితే ఉపయోగం ఏముంది? అది చక్కగా కాపురం చేసుకుంటూ ఉంది. తను వెళ్ళి తన కష్టం దానికి చెప్పి దాని మనసు ఎందుకు చెడగొట్టాలి? గోపాలరావు వచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నాడు. సంపూర్ణ లేచి అక్కడి నుంచి వెళ్ళబోయింది. కూర్చో. ఆయన కంఠం రఫ్గా ఉంటుంది. బెదిరిపోయి అలాగే కూర్చుంది. సంతోష్ ఫోన్లో చెప్పాడు, నువ్వేదో ఇబ్బందుల్లో ఉన్నావట. గొంతు పెగల్లేదు సంపూర్ణకు. నాలుక మీద తడి ఆరిపోయింది. మాట రావటం లేదు. కళ్ళు పైకెత్తి ఆయన వైపు చూసి తల దించేసుకుంది. అదే ఆమె చెయ్యగలిగింది. అవునో కాదో స్పష్టంగా చెప్పు, గద్దించినట్లు మాట్లాడాడు. అవును అంది అతి కష్టం మీద. సరే, ముందు లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకెళతాను. నువ్వు గర్భవతివో కాదో కన్ఫర్మ్ చేసుకోవాలి. కొంచెం కుదుట పడింది. తన సమస్య ఆయనకు తెలిసిపోయిందని. సంతోష్ చెప్పాడు కాబట్టి నీకు నేను హెల్ప్ చేస్తాను. ఒక్క షరతు, నువ్వు ఎవరికి చెప్పకూడదు సంతోష్ మూలంగానే గర్భం వచ్చిందని. నలుగురికి చెప్పే విషయం కాదుగా ఇది అంది సంపూర్ణ. సంతోష్ పెళ్ళైన వ్యక్తి. అతని భార్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం తెలియకూడదు. తలూపింది సంపూర్ణ. దుర్గమ్మకు వాళ్ళ నాన్నకు కూడా తెలియకూడదు. నీకు పుట్టపోయే బిడ్డ తండ్రి ఎవరోనన్న వాస్తవం నీలోనే ఉండిపోవాలి. నా తప్పేమీ లేదండి. మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. అతని తీయని మాటలకు లొంగిపోయాను అంది. గోపాలరావుకు కోపం వచ్చింది. అదిగో, ఆ పిచ్చి మాటలే మాట్లాడవద్దని నేను చెప్పేది. నీ దిగజారుడుతనాన్ని ఇతరుల మీదకు రుద్దకు. ఒకవేళ చెప్పినా నీకే నష్టం. వాడికి పెళ్ళి అయ్యింది. నిన్నెవరు పెళ్లి చేసుకోరు. ఆ కుర్రాడు తొందరపడినా నీ బుద్ధి ఏమయ్యింది? పెళ్లి చేసుకుంటానని ఎవరో అన్నా వాడికి ఒళ్ళు అప్పగిస్తారా అంటూ నిన్నే తిడతారు. నిజమే, మెల్లగా అంది. అబార్షన్ స్టేజీ కూడా దాటిపోయినట్లుంది. నిన్ను ఇక్కడి నుంచి దూరంగా ఏ విశాఖపట్టణమో మదనపల్లెకో పంపుతాను. అక్కడ ప్రసవించాక పిల్లవాడిని ఏ అనాథ ఆశ్రమంలోనో అప్పగించి తిరిగి వచ్చేద్దు గాని. కావలసిన ఏర్పాట్లు అన్నీ నేను చేస్తాను. ఖర్చు అంతా నేనే భరిస్తాను. నువ్వేం భయపడకు అన్నాడు గోపాలరావు. 7-8 నెలలు నేను కనిపించకపోతే మా నాన్న పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడేమో అనుమానం వ్యక్తపరిచింది. నీకు దగ్గు వస్తున్నదా అడిగాడు గోపాలరావు చేత్తో గడ్డం రుద్దుకుంటూ. దగ్గు జ్వరం అంటే ఏమిటో ఎరుగనండి. రేపటి నుంచి 2 రోజులు బాగా దగ్గు వస్తున్నట్లు నటించు. ఒంట్లో బాగుండటం లేదని, దగ్గినప్పుడు రక్తం కూడా పడుతుందని ఇంట్లో అందరికీ చెప్పు. నిన్ను హాస్పిటల్కు తీసుకువెళతాను.
లేడీ డాక్టర్తో పరీక్షను చేయించుకో. నువ్వు గర్భవతివో కాదో తేలిపోతుంది. నువ్వు గర్భవతివని తేలితే నెక్స్ట్ ప్లాను ఆలోచిద్దాం అన్నాడు గోపాలరావు. తలూపింది సంపూర్ణ. లేడీ డాక్టర్ పరీక్ష చేసి సంపూర్ణ గర్భవతినేనని కన్ఫర్మ్ చేసింది. సంపూర్ణ బయటకు వచ్చాక గోపాలరావు డాక్టరమ్మ దగ్గరకు వెళ్ళి చాలాసేపు మాట్లాడాడు. హాస్పిటల్ నుంచి ఇంటికేనా? గోపాలరావును అడిగింది సంపూర్ణ. ఆకలిస్తుందా? తలూపింది. హోటల్కు వెళ్ళారు. నువ్వు గర్భవతి అనే విషయం ఎవరికీ తెలియదు కదా? భోజనం చేస్తూ అడిగాడు గోపాలరావు. ఎవ్వరికీ చెప్పలేదండి. మీ చెల్లెలికి కానీ మీ నాన్నకి కానీ తెలుసా? తల అడ్డంగా తిప్పింది సంపూర్ణ. ఎవరికీ తెలియకపోవడం మంచిదయింది. డాక్టర్ పరీక్షలు చేసి క్షయ అని నిర్ధారణ చేశాడని అందరికీ చెప్పు. వచ్చే వారం నువ్వు మదనపల్లె ట్రీట్మెంట్కు వెళుతున్నావు. డాక్టర్ గారి చెల్లెలికి అక్కడ నర్సింగ్ హోమ్ ఉన్నదంట. ప్రసవించే వరకు అక్కడే ఉందు. కానీ నా ఖర్చుతో అన్ని ఏర్పాట్లు చేస్తాను. నీకు పుట్టబోయే బిడ్డను అక్కడ ఏ శిశువిహార్కో అప్పగించి వచ్చేయాలి. క్షయవ్యాధి నయమైందని ఇక్కడ అందరికీ చెబుతూ గాని. దాదాపు 7-8 నెలలు ఉండాలి కదా అక్కడ. నేను ఎలా ఉన్నానో చూద్దామని మా నాన్న కానీ చెల్లెలు కానీ వస్తే అడిగింది. వాళ్లను రావద్దని గట్టిగా చెప్పు. వాళ్లకు అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండు. వ్యాధి నయమవుతున్నది, నాకే దిగులు లేదు, ఇక్కడ బాగానే ఉన్నాను అని రాస్తుంటే వాళ్ళు స్థిమితపడతారు. అడ్రస్ ఏది ఇవ్వాలి? నేను శానిటోరియంలో ఉండను కదా. మనస్సును తొలిచివేస్తున్న ప్రశ్నను బయటకు కక్కింది. ట్రీట్మెంట్ తీసుకునేది శానిటోరియంలోనే కానీ ఉండేది శానిటోరియం దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్లోననే చెప్పు. నర్సింగ్ హోమ్ అడ్రస్ ఇచ్చి ఉత్తరాలు రాస్తూ ఉండమని చెప్పు. మదనపల్లెకు ఎవరూ రానవసరం లేదు. గోపాలరావు గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ ఇబ్బంది ఉండదని మీ వాళ్లకు గట్టిగా చెప్పు. పుట్టబోయే బిడ్డను నా దగ్గర ఉంచుకునే అవకాశం లేదా అండి? గర్భంలో ఉన్న 3 నెలల శిశువుపై అప్పుడే మమకారం పుట్టుకొచ్చింది సంపూర్ణకు. పెళ్లి కాని పిల్లవి, ఆ బిడ్డను ఎలా పెంచుతావు? ఆ బిడ్డకు తండ్రి ఎవరని అడిగితే ఏం సమాధానం చెబుతావు? అసలు విషయం నలుగురికి నువ్వు చెబితే మీ కుటుంబం పరువు బజారుకెక్కుతుంది. ఈ ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడి కొత్త జీవితం మొదలు పెట్టాలంటే ఇదొక్కటే మార్గం. సలక్షణంగా ఉండే ఓ కుర్రాడిని చూసి అన్ని ఖర్చులు నేనే పెట్టుకొని పెళ్లి జరిపిస్తాను. పుట్టబోయే శిశువుని శిశువిహార్కు ఇచ్చేయడం, ఎవరన్నా అడాప్ట్ చేసుకుంటామని ముందుకు వస్తే దత్తత ఇచ్చే ఏర్పాట్లు నర్సింగ్ హోమ్ వాళ్ళే చూసుకుంటారు. పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు గూర్చి నువ్వేం కంగారు పడవలసిన అవసరం లేదు. ఆ బిడ్డ సంగతి నువ్వు పూర్తిగా మర్చిపోవాలి. అందుకు ఒప్పుకుంటేనే ఈ ఏర్పాట్లు అన్నీ చేస్తాను. లేదంటే నీ దారిది నీది, మా దారి మాది. అసలు విషయం తెలిస్తే దుర్గమ్మ నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపేస్తుంది. మా అబ్బాయి పుట్టబోయే బిడ్డకు తనకు ఏ సంబంధం లేదని బుకాయిస్తాడు. మా అబ్బాయినే మేం సపోర్టు చేస్తాము. నీ మీద నేనేం ఒత్తిడి తీసుకురావడం లేదు. బాగా ఆలోచించుకొని నువ్వే ఓ నిర్ణయం తీసుకో. గోపాలరావు చెప్పిందే సబబుగా అనిపించింది సంపూర్ణకు. తనంటే కాస్తో కూస్తో సానుభూతి చూపించే వ్యక్తిని దూరం చేసుకొని ఇబ్బందుల్లో పడదలుచుకోలేదు. మీరు చెప్పినట్లే చేస్తానండి అంది సంపూర్ణ మరో నిమిషం ఆలస్యం చేయకుండా. నీకొచ్చే నష్టం ఏదీ లేదు తల్లి. మా వాడితో తిరిగి శీలం పోగొట్టుకున్నావనే విషయం ఊళ్ళో మరొవరికి తెలియనివ్వను. మదనపల్లి నుంచి తిరిగి వచ్చాక మళ్ళీ నువ్వు నీ ఉద్యోగం చేసుకోవచ్చు. నేను చెప్పినట్లు నడుచుకుంటే నువ్వు తిరిగి వచ్చాక బ్యాంకులో నీ పేరు మీద ₹1,00,000 డిపాజిట్ చేస్తాను. నీ చిన్న చెల్లెలి చదువుకు ఉపయోగించుకోవచ్చు. గోపాలరావు మాటలతో స్థిమితపడింది. మనసులోని భయం తగ్గిపోయింది. భోజనాలు అయ్యాక హోటల్ నుంచి బయటకు వచ్చారు. దుర్గమ్మ స్నేహితురాలి కండ్లలో వాళ్ళిద్దరూ పడ్డారు. ఇంట్లో పనిచేసే అమ్మాయిని కూడా ఈ గోపాలరావు వదిలిపెట్టడం లేదే అనుకుందామె మనసులో. దుర్గమ్మ చెవిలో ఈ విషయం చెప్పాలని ఆమె మనస్సు తహతహలాడింది. ఇంటికి తిరిగి వచ్చాక కాంతారావు గదిలోకి వెళ్ళింది. ఉదయం నుంచి కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు? న్యూస్ పేపర్లోని వార్తలు చదివి వినిపించేవాళ్లే దొరకలేదు. టీవీలో వార్తలు చూసినా తృప్తి ఉండదు. పేపర్లోని వార్తలు తెలుసుకునేదాకా ఒకటే ఆరాటంగా ఉంటుంది. ఓ కప్పు కాఫీ తీసుకొచ్చి పేపర్ చదువు అన్నాడు కాంతారావు. ఒక్క పూట సంపూర్ణ కనిపించకపోతే ఆ పెద్దాయనకేం తోచదు. ఆదివారం నాడు సంపూర్ణ ఇంటికి వెళితే తను ఏం తోచక వెళ్ళాలని బయలుదేరుతాడు. కూతురు కసురుకున్నట్లు మాట్లాడటంతో ఆ ప్రయత్నం మానుకుంటాడు.
ఆ అమ్మాయి ఎక్కువసేపు తన గదిలోనే ఉండి తను చెప్పే కబుర్లు వినాలని ఆరాటపడతాడు. మందుల పెట్టెలోని మందులు ఇవ్వాలన్నా, భోజనం చేసేటప్పుడు తనకు ఏం కావాలన్నా ఆ అమ్మాయి పక్క నుండి వడ్డించాల్సిందే. ఆ అమ్మాయి మీదే ఎక్కువ ఆధారపడతావెందుకు? ఇంట్లో వేరే పని మనుషులు ఉన్నారుగా. నువ్వు పిలిస్తే నీ మనవరాలు అన్నపూర్ణ వచ్చి నీకు కావలసినవి ఇవ్వదు అంటుంది దుర్గమ్మ అప్పుడప్పుడు. సంపూర్ణను చూస్తే జాలేస్తుందే. వాళ్ళ నాన్న వ్యాపారం బాగా ఉన్నట్లయితే మనలాగే ఆ పిల్ల దర్జాగా బతికేది. వ్యాపారంలో నష్టపోవడం, ఆర్థిక ఇబ్బందులు పడటం మూలంగా కదా ఆ అమ్మాయి మనింట్లో పనిచేస్తూ ఉంది. మనతో సమాన స్థాయిలో ఉండాల్సిన పిల్ల పని మనిషిలా మారిపోయింది. తండ్రి మాటలు రుచించవు దుర్గమ్మకు. కాంతారావుకు తను మదనపల్లి వెళ్ళబోతున్న సంగతి చెప్పింది సంపూర్ణ. చిన్న వయసులో నీకు క్షయ రావడం ఏమిటి? మనిషివి చూస్తే గుమ్మడికాయలా నిండులా ఉన్నావు. ఎప్పుడు దగ్గినట్లు కానీ జ్వరం వచ్చినట్లు కానీ లేదు సంశయంగా అన్నాడు కాంతారావు. రాత్రిపూట ఎక్కువగా దగ్గు వస్తున్నదండి. జ్వరం కూడా వస్తున్నది. నేను వేరే గదిలో పడుకోవటం వల్ల మీకు నేను దగ్గుతున్నట్టు తెలియడం లేదు అంది సంపూర్ణ. శానిటోరియంలో చేరడమే ఉత్తమం. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మంచి వైద్యుడిని సంప్రదించు. వైద్యానికి అయ్యే ఖర్చు మేము భరిస్తాం. నువ్వు తొందరగా కోలుకొని ఇంటికి తిరిగి రావాలి. అదే నేను కోరుకునేది అన్నాడు కాంతారావు. మంచి మనసుతో ఆయన అన్న మాటలకు కదిలిపోయింది సంపూర్ణ. శిరస్సు వంచి ఆయనకు పాదాభివందనం చేసింది. తండ్రికి చెల్లెలకు కూడా చెప్పింది. అందరికంటే పున్నారావుకు ఎక్కువ దిగులు వేసింది. నేను కూడా నీతో పాటు వస్తానమ్మా అన్నాడు పున్నారావు కూతురితో. వద్దు నాన్న, మీరు రావాల్సిన అవసరం లేదు. అక్కడి మీరు ఉండలేరు. ఏ ఇబ్బంది లేకుండా గోపాలరావు గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అంది తండ్రికి నచ్చచెపుతూ. తండ్రికి అబద్ధం చెప్తున్నానని ఓ పక్క బాధపడిందామె. తోడు ఎవ్వరూ లేకుండానే మదనపల్లికి వెళ్ళింది సంపూర్ణ. గోపాలరావు ముందుకు వచ్చి అన్ని ఏర్పాట్లు చేయడంతో పెద్దగా ఇబ్బంది పడలేదు. నర్సింగ్ హోంలో చేరింది. సింగిల్ బెడ్ ఉన్న చక్కటి గది ఇచ్చారు. కిటికీలో నుంచి చూస్తుంటే దూరంగా దట్టంగా చెట్లు కొండ కనిపించాయి. నర్సింగ్ హోంలో అన్ని డెలివరీ కేసులే. ఎక్కువ రూముల్లో ప్రసవించిన తల్లులే కనిపించారు. మెడికల్ ప్రాబ్లమ్స్తో 8వ నెల గర్భంతో ఉన్నవాళ్ళు 2-3 తప్పితే 5-6 నెలల ముందు నర్సింగ్ హోమ్ చేరిన వాళ్ళు ఎవరూ లేరు. సంపూర్ణ తప్పితే. ఎన్నో నెల ముందే ఎందుకు వచ్చి చేరావు? మీ వారు రాలేదేమిటి? మీ వాళ్ళు ఎవరు లేరా? ఆడవాళ్ళంతా చుట్టూ మూగి వచ్చిన రోజున యక్ష ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత ఎవరూ సంపూర్ణను పట్టించుకోలేదు. ఎందుకైనా మంచిదని మంగళసూత్రం మెడలో వేసుకుంది. పెళ్లి కాని పిల్ల బిడ్డను కనబోతున్నదని అందరూ అనుకుంటారేమోనని. ఎప్పుడో సంతోష్ ప్రజెంట్ చేసిన ఉంగరం వేలుకు తొడుగుంది. ఏ పని లేకుండా హాయిగా మంచం మీద పడుకోవడం, వేళకు మంచి ఆహారం తీసుకోవడం బాగానే ఉందనిపించింది. ఏం తోచనప్పుడు వేరే రూమ్లకు వెళ్ళి పిల్లలను ఆడించేది. పిల్లలను ఆడించడంలో ఎంతో ఆనందాన్ని పొందేది. ఇంటికి తరచూ ఉత్తరాలు రాస్తూ ఉండేది. తన ఆరోగ్యం రోజురోజుకు కుదుట పడుతున్నదని, త్వరలోనే తిరిగి వచ్చేస్తున్నట్లు రాసేది. తన గర్భం గురించి ఒక్క ముక్క రాసేది కాదు. పెద్దాయన కాంతారావు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమా అని ఓ ఉత్తరం రాస్తే ఎంతో ఆనందపడింది. ఆమెను బాధించినదల్లా ఒకే ఒక్క విషయం. తన ఈ స్థితికి కారకుడైన సంతోష్ ఒక్కసారైనా వచ్చి చూసి వెళ్ళకపోవడం, కనీసం ఓ ఉత్తరం ముక్క రాయకపోవడం ఆమె గుండెల్ని పిండేసింది. సంతోష్ భార్య రాగిణి గర్భం దాల్చకూడదని, తనకు పుట్టబోయే బిడ్డే వాళ్లకు దిక్కు అవ్వాలని ఓ క్షణం అనుకునేది. మరుక్షణంలోనే తనకు అటువంటి ఆలోచన వచ్చినందుకు తనను తాను తిట్టుకునేది. రాగిణి ఏం పాపం చేసింది? సంతోష్ చేసిన పాపం ఆమెకెందుకు చుట్టుకోవాలి? ఆమె మాతృమూర్తి కావాలి అనుకునేది సంపూర్ణ వెంటనే. చుట్టూ తిరుగుతున్న చిన్నపిల్లల్ని, తల్లి ఒడిలో ముసిముసి నవ్వులతో కేరింతలు కొట్టే పసిపాపలను చూసి తన మనస్సులో గూడు కట్టుకున్న దిగులును మర్చిపోయేది. కానీ సంతోష్ మీద కోపం తగ్గలేదు. 9 నెలలు నిండాయి. 10వ నెల గర్భం. అనుకున్న తేదీకి నొప్పులు రాలేదు. కంగారు పడిపోయింది సంపూర్ణ. గాబరా పడాల్సిన అవసరం లేదు. నీ కడుపులోని బిడ్డ నార్మల్గానే ఉంది. మరో 10 రోజుల్లో ప్రసవిస్తావు అంటూ ధైర్యం చెప్పింది లేడీ డాక్టరు. వారం రోజులు గడిచాక నొప్పులు మొదలయ్యాయి సంపూర్ణకు. నొప్పులు భరించలేక ప్రతిక్షణం తల్లిని గుర్తుకు తెచ్చుకుంది. నువ్వు పక్కన ఉంటే నాకెంతో ధైర్యంగా ఉండేదమ్మా. ఎప్పుడో చనిపోయిన తల్లిని గుర్తుకు తెచ్చుకుంది.
నీ ప్రయత్నంలో లోపం లేకుండా తల్లిగా సహజమైన ప్రసవానికి ప్రయత్నించు. మేము సిజేరియన్ చెయ్యం. ఎంతో అవసరం అయితే తప్ప. డాక్టర్ అమ్మ పక్కనే ఉండి నార్మల్ డెలివరీకి సంపూర్ణను ప్రోత్సహిస్తూనే ఉంది. ఆమె ప్రయత్నాలు ఫలించాయి. సుఖప్రసవం జరిగింది. సిజేరియన్ అవసరం లేకుండానే. పండంటి మగబిడ్డను చూసి మురిసిపోయింది. ఆ బిడ్డను పొదివి పట్టుకొని గుండెలకు హత్తుకున్నప్పుడు ఆమె ఆనందం అంబరం అంచులు తాకింది. ఏం పేరు పెట్టాలన్న ఆలోచనలో పడింది. వారపత్రికలో అనిల్ స్వాతి శీర్షికలో పడిన పసిపాపల పేర్లు మదిలో మెదిలాయి. నిశాంత్ అనే పేరుతో పిలవాలనుకుంది. తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరంలోని ఓ వార్త ఆమెను కలవరపెట్టలేదు, కానీ ఓ విధంగా స్థిమిత పడేటట్లు చేసింది. కారు యాక్సిడెంట్లో సంతోష్ చనిపోయాడు. జీవితంలో సంపూర్ణకు నచ్చనివి ఎన్నో సంఘటనలు జరిగాయి. వాటిలో బాగా నచ్చనిది సంతోష్ తనను నిర్లక్ష్యం చేయడం. ఎవరు చేసిన పాపం వారు అనుభవిస్తారు అని పదే పదే అనుకుంది. మెళ్ళో మంగళసూత్రం తీసేసింది. కర్ణాటకలోని అత్తగారి స్వగ్రామం వెళ్ళి తిరిగి వస్తూ మదనపల్లికి వచ్చారు సావేరి, ఆమె అత్తగారు. అక్కను చూడాలనిపించి కర్ణాటక వచ్చేటప్పుడే తండ్రి దగ్గర సంపూర్ణ అడ్రస్ తీసుకుంది. ఆ అడ్రస్ ప్రకారం నర్సింగ్ హోమ్ చేరుకోవడం పెద్ద కష్టమేమీ అనిపించలేదు. నర్సింగ్ హోమ్ ఉన్న బిల్డింగ్ ఎంతో అందంగా, నీట్గా కనిపించింది. 4 అంతస్తుల భవనం అది. ఏ ఫ్లోర్లో చూసినా పసిపిల్లల్ని ఎత్తుకున్న స్త్రీలు, నిండు గర్భిణితో ఉన్న స్త్రీమూర్తులు కనిపించారు. క్షయరోగం లక్షణాలు ఉన్న వాళ్ళెవరూ కనిపించలేదు. అందరూ ఆరోగ్యంగా కనిపించారు. పొరపాటున వేరే నర్సింగ్ హోమ్కు వచ్చావేమోనన్న అనుమానం వచ్చింది సావేరికి. వెనక్కి తిరిగి మళ్ళీ రిసెప్షన్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ అంతా డెలివరీ కేసులు కనిపిస్తున్నాయి. శానిటోరియంలో ట్రీట్మెంట్ తీసుకుంటూ సంపూర్ణ అనే అమ్మాయి మీ నర్సింగ్ హోమ్లో ఉందా? టీబీ పేషెంట్ ఆమె. ఇక్కడ టీబీ పేషెంట్లు ఎవరూ లేరమ్మా. 3వ ఫ్లోర్లో సంపూర్ణ అనే అమ్మాయి ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చింది. 7 నెలల నుంచి ఇక్కడే ఉంటుంది. వారం క్రితమే ప్రసవించింది. వెళ్ళి చూసిరండి. రూమ్ నెంబర్ 302. రిసెప్షనిస్టు చార్టు చూసి చెప్పాడు. రూమ్లోకి వెళ్ళగానే ఒడిలో పసిబిడ్డను పెట్టుకొని పాలిస్తున్న సంపూర్ణను చూసి ఆశ్చర్యపోయింది సావేరి. అక్కకి క్షయరోగం లేదనే సంతోషం ఓవైపు, పెళ్లి కాకముందే తల్లి అయ్యిందనే దిగులు ఆమెను చుట్టుముట్టాయి. అక్కా చెల్లెలిద్దరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సంపూర్ణ ఒడిలోని బిడ్డను తీసుకుంది సావేరి. పసిపిల్లాడి చెంప తన చెంపలకు ఆనించుకుంది. ముద్దు ముద్దుగా అందంగా ఉన్నాడు. సంతోష్ కొడుకేనా? తలూపింది సంపూర్ణ. సంతోష్ చనిపోయిన విషయం 2 రోజుల క్రితమే దినకర్ ఫోన్ చేసి చెబితే వింది. కొడుకును చూసి ఆనందపడే అదృష్టం అతనికి లేదు అక్క. కారులో మదనపల్లికి వస్తూ కర్నూలు దగ్గర లారీ గుద్దుకొని స్పాట్లోనే చనిపోయాడట అంది సావేరి. తనను చూడటానికి రాలేదని, సంతోష్ మీద కోపంతో అతను చనిపోయాడని తెలిసినా కూడా ఏమాత్రం చలించని సంపూర్ణ అతను తనను చూడటానికి వస్తూ మార్గమధ్యంలో చనిపోయాడని తెలుసుకొని చాలా తల్లడిల్లిపోయింది. అతని మీద ఉన్న ప్రేమానురాగాలు గుండెలో ఉప్పెనలా ఎగిశాయి. వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. పక్క రూములోని వాళ్ళు వచ్చి గుమిగూడారు. పసిబిడ్డకు ఏమైందోనని కంగారు పడ్డారు. సావేరి అత్తగారు వాళ్లకు సర్ది చెప్పి పంపించింది. చాలా రోజుల తరువాత చెల్లెల్ని చూసేసరికి అక్కకు దుఃఖం ఆగలేదని వాళ్లకు చెప్పింది వైదేహి. తల్లి బిడ్డను సముదాయించినట్లుగా అక్కను తన ఒడిలో పొదుపుకొని ఆమె వెన్ను నిమిరింది. అసలు ఇంత దూరం ఎందుకు వచ్చావక్క? నీకు వచ్చిన కష్టం మాకు చెప్పినట్లయితే మా ఇంట్లోనే ఉంచుకునేదాన్ని కదా. జరిగిందేదో జరిగింది. నువ్వేం బాధపడకు, మేమున్నాం కదా అంది సావేరి. వైదేహి కూడా సంపూర్ణకు ధైర్యం చెప్పింది. తప్పులు అందరూ చేస్తారు. సరిదిద్దుకోవడంలోనే ఉంది మనిషి గొప్పతనం. జీవితాన్ని సరిదిద్దుకునే ప్రక్రియకు ముగింపు లేదు, చివరి శ్వాస వరకు. నీకేం భయం లేదమ్మాయి. నీ కొడుకును మేం పెంచుకుంటాం. ఏ లోటు రానివ్వము. నువ్వు చక్కగా నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో అంది వైదేహి. గోపాలరావుకి తనకు మధ్య జరిగిన వడంబడిక గుర్తుకు వచ్చింది. బాబును శిశువిహార్ వాళ్లకు అప్పగించాలి. వాళ్ళు ఎవరికో ఒకరికి దత్తత ఇచ్చేస్తారు. సంతోష్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని ఎవరికీ తెలియకూడదు. ఆ కుటుంబానికి చెడ్డపేడు రాకూడదు. సంతోష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న మచ్చ రాకూడదు. ఈ బిడ్డని సావేరికి ఇచ్చేస్తే నష్టమేముంది? శిశువిహార్ వాళ్ల దగ్గరే అడాప్షన్ తీసుకుంటుంది. తన బిడ్డ సావేరి దగ్గరే ఉంటే తన కళ్ళ ముందు ఉన్నట్లే. మరో వ్యక్తికి తన హృదయంలో స్థానం లేదు. తను మళ్ళీ పెళ్లి చేసుకోదు. కొన్నాళ్ళు సావేరి దగ్గరే బిడ్డ పెరిగాక తను తీసేసుకుంటుంది.
సావేరికి పిల్లలు పుడితే అదే తన బిడ్డని తనకు తిరిగి ఇచ్చేస్తుంది. సన్నిహితులు చుట్టాలకు బిడ్డని అడాప్షన్ ఇవ్వడానికి శిశువిహార్ వాళ్లకు అభ్యంతరమేమీ ఉండదు. గోపాలరావు గారికి ఇచ్చిన మాట ప్రకారం బిడ్డను శిశువిహార్కు అప్పగించడమే తన బాధ్యత. అన్ని విషయాలు వివరంగా సావేరికి వైదేహికి చెప్పింది సంపూర్ణ. నెల రోజులు గడిచాక దినకర్ను తీసుకుని తిరిగి వచ్చింది సావేరి. భార్యాభర్తలు ఇద్దరు శిశువిహార్లో సంతకాలు పెట్టి బిడ్డని తీసుకుని హైదరాబాద్కు వెళ్ళిపోయారు. మరో 10 రోజులు నర్సింగ్ హోంలో ఉండి సంపూర్ణ కూడా హైదరాబాద్కు వచ్చేసింది. గోపాలరావుకు ఓ గట్టి నమ్మకం ఉంది. ఏ పని తలపెట్టినా దిగ్విజయం అవుతుందని, ఏ ప్లాన్ అయినా చాలా పర్ఫెక్ట్గా చేస్తాడని బిజినెస్ సర్కిల్లో పేరుంది. కానీ తను వేసిన ప్లాను తలకిందులయ్యింది. సంతోష్ని సంపన్న కుటుంబంలోని అమ్మాయికిచ్చి పెళ్లి చేశాడు. కోడలు వరంగల్లో బాగా పేరున్న గైనకాలజిస్టు. కోడలు గర్భవతి అయిందని తెలిసి ఎంతో సంతోషపడ్డాడు. కోడలు గర్భవతైన సమయంలోనే సంపూర్ణ కూడా నెల తప్పిందని, కొడుక్కి ఆమెకు అక్రమ సంబంధం ఉందని తెలుసుకొని ఖిన్నుడయ్యాడు. సంతోష్ ఇబ్బందుల్లో పడకుండా ఉండాలని సంపూర్ణని హైదరాబాద్ నుంచి మదనపల్లి పంపించేశాడు. ఆమెకు పుట్టబోయే బిడ్డను అక్కడే వదిలించుకు రావాలని షరతు పెట్టాడు. కోడలికి పుట్టబోయే బిడ్డ మగబిడ్డని తెలిసి ఇంకా సంతోషపడ్డాడు. ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. 7వ నెల గర్భమన్నప్పుడు బిడ్డ తల్లి కడుపులోనే చనిపోయింది. రాగిణికి ఆపరేషన్ చేసి చనిపోయిన బిడ్డను బయటికి తీసి తల్లి ప్రాణాలు కాపాడారు. మనోవేదనకు గురి చేసే మరో సంఘటన జరిగింది. కారు యాక్సిడెంట్లో ఒక్కగానొక్క కొడుకు చనిపోవడం. కొడుకు చనిపోయినా రాగిణి బిడ్డ బతికి ఉన్నట్లయితే కనీసం వంశోద్ధారకుడు మిగిలాడని కొంతవరకైనా సమాధాన పడేవాడు. వారసుడు లేకుండా వంశం అంతరించబోతున్నది. కూతురికి 2 కొడుకులున్నారు కానీ వాళ్ళు తన గోత్రికులు కారుగా. వరంగల్ వెళ్ళినప్పుడు మరికొన్ని సంగతులు తెలిసాయి. రాగిణి సంతోష్లు ఎప్పుడూ కీచులాడుకుంటూ ఉండేవారట. పెళ్లికి ముందే తనతో చదువుకున్న డాక్టర్ని రాగిణి ప్రేమించిందట. తను ప్రేమ వ్యవహారం తండ్రికి తెలిసి ఆ అబ్బాయిని చితకబాదారట. బలవంతంగా రాగిణిని పెళ్లికి ఒప్పించారట. ఇప్పుడు సంతోష్ చనిపోవడంతో రాగిణి తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి తండ్రి అనుమతి కోరడం, తండ్రి ఒప్పుకోవడం జరిగిపోయింది. రాగిణి కుటుంబానికి గోపాలరావు కుటుంబానికి సంబంధం తెగిపోయింది. భుజానికి బ్యాగు తగిలించుకొని ఇంట్లోకి వస్తున్న సంపూర్ణ కనిపించింది. వెల్కమ్ టు వైభవ్ విల్లా, దుర్గమ్మగారి భవనం నిన్ను ఆహ్వానిస్తూ ఉంది అన్నాడు నవ్వుతూ. గోపాలరావు మాటల్లో తేడా పసిగట్టింది సంపూర్ణ. ఆ పలుకుల్లో కొంత ఆప్యాయత, చనువు ద్యోతకమయ్యాయి. వెక్కిరిస్తున్నట్లు అనిపించలేదు. మొదటిసారిగా ఆ భవనంలో ఉండే హక్కు తనకు ఉందనుకుంది. గోపాలరావుకు నమస్కరించింది. అంతా సవ్యంగా జరిగినట్లేనా? ఆడబిడ్డ మగబిడ్డ? ఆతృతగా అడిగాడు. మగబిడ్డే, నిశాంత్ వాడి పేరండి. గోపాలరావు మొహంలో ఆనందం తొంగి చూసింది. మరుక్షణంలోనే నిర్లిప్తత చోటు చేసుకుంది. మీరు చెప్పినట్లే దత్తత ఇచ్చేశానండి. నాన్నగారికి కూడా ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాను అంది సంపూర్ణ నెమ్మదిగా. బాబుని నీ వెంట తెచ్చుకోవాల్సింది. మీకు ఏ లోటు లేకుండా ఏర్పాట్లు నేను చేసేవాడిని కదా. కన్న కొడుకును వదిలి ఎలా ఉంటావో. ఆమె కొడుకు తనకు మనవడు అవుతాడన్న భావన గోపాలరావును ఊపేసింది. తను మదనపల్లి వెళ్ళి ఆ అబ్బాయిని చూసి వచ్చి ఉన్నట్లయితే బాగుండేది అనుకున్నాడు మనసులో. దత్తత ఇచ్చినట్లు రాసుకున్న పత్రాలు గోపాలరావుకు చూపించింది. ఆ పేపర్లు చూసి సంతృప్తి చెందాడు. మా కుటుంబం కోసం గొప్ప త్యాగం చేశావు తల్లి. చనిపోయిన మా అబ్బాయి పరువు ప్రతిష్టలు కాపాడే భారం నీదే అన్నాడు గోపాలరావు ఆమె తల నిమురుతూ. సంపూర్ణ తన గదిలోకి వెళ్ళాక ఆమె ఇచ్చిన దత్తత కాగితాలు మరోసారి చూశాడు గోపాలరావు. సావేరి పేరు చూసి ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందే అనుకున్నాడు. తనది కంప్యూటర్ బ్రెయిన్. ఒక్కసారి ఓ మనిషి వివరాలు మెదడు పొరల్లో ముద్రపడితే మళ్ళీ ఆ మనిషిని మర్చిపోలేడు. ఈ సావేరి ఎవరబ్బా? తరచి తరచి ప్రశ్నించుకున్నాడు. 5 నిమిషాల తరువాత స్ఫురించింది. మొట్టమొదటిసారి ఈ ఇంటికి వచ్చేటప్పుడు సంపూర్ణని వెంటబెట్టుకు వచ్చింది సావేరినే. ఈ అమ్మాయి టీవీలో మాట్లాడడం కూడా చూశాడు. చిక్కడపల్లిలో రోడ్డు ప్రమాదంలో ఓ స్త్రీ చనిపోతే, రోడ్డు ప్రమాదంలో చనిపోలేదు, ఎవరో కుర్రాడు ఆమెను వ్యాని కింద తోసేశాడని టీవీ యాంకర్తో చెప్పింది ఈ అమ్మాయే కదా. సంతోష్ కొడుకు కనుమరుగవ్వలేదు. సంపూర్ణ తెలివైనదే. చెల్లెలికే కొడుకును దత్తత ఇచ్చింది, తన కళ్ళ ముందు ఉంటాడని. అన్నీ మన మంచికే. తను ఎప్పుడన్నా ఆ బాబుని చూడాలన్నా
చూసే అవకాశం ఉంది. సంపూర్ణ మంచి పనే చేసింది. ఆ విషయం తనకు తెలియనట్లే ఉండాలి అని అనుకున్నాడు. 6వ భాగం సమాప్తం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్రేమతో మీ త్రిపుర.